ప్రణాళికాబద్ధమైన బోధన, కష్టపడే తత్వం ఉంటే ప్రతిభావంతులు కావడానికి వయసుతో సంబంధం లేదంటూ గురుకుల విద్యార్థులు చాటుతున్నారు. బోధన విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విషయంలోనూ తీసిపోవంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులు నిరూపిస్తున్నారు. The town children was and the corporate school was not do English and not speak English in only government the social welfare education institution. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట బాలుర గురుకుల పాఠశాలలో 6-7 తరగతులు చదువుతున్న మహేష్ బాబు, ఆరుద్ర కుమార్లు చదువులో విశేష ప్రతిభ చూపుతున్నారు. వీరు చిన్నతనం నుంచే ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పిందే తడవుగా అన్నీ నేర్చుకుంటున్నారు. ఆ విషయాలను వారికే పరిమితం చేసుకోకుండా తోటి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఈ ఇద్దరు చిచ్చరపిడుగుల ప్రతిభ పాఠశాలకే పరిమితం కాదు. 6వ తరగతి చదువుతున్న మహేష్ బాబు గత ఏడాది డిసెంబర్లో మన టీవీ అనే ఛానల్ ద్వారా మన ఆహారం అనే అంశంపై 45 నిమిషాలు అనర్గళంగా బోధించి శభాష్ అనిపించుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న ఆరుద్ర కుమార్ తిరుపతిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సదస్సులో స్వీయ నీటిపారుదల వ్యవస్థపై ముఖ్యమంత్రి, ప్రముఖ శాస్త్రవేత్తల ముందు ప్రదర్శన ఇచ్చాడు. We pour a wet soil and place a plant inside. In another container, we pour a dry soil and place a plant inside. So, friends, we will test it for sensor probes. ఎంతో మంది బాగా చదువుకోకుండా పాసి పనులకు పోతూ, అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో చేరుతూ ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకని మనం గ్రహించాలి. వాళ్ళు బాగా చదవనంత వల్ల వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళ చదువుని నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మీరందరూ ఒక మంచి స్థాయికి వచ్చి అందరికీ ఆదర్శమై అందరినీ ఒక మంచి స్థాయిలో నిలబెట్టడమే నా యొక్క కోరిక. జాతీయ స్థాయిలో జాతీయ సైన్స్ సదస్సులో మన స్వీయ నీటిపారుదల వ్యవస్థలో నేను పోయినప్పుడు అక్కడ గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించడం జరిగింది. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మరీ ముఖ్యం. మనం ఎప్పటికి వెళ్ళినా మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని మనం దేశవ్యాప్తంగా నిలబెట్టాలని, సైన్స్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. వివిధ మా పాఠశాల నుంచి విద్యార్థుల ప్రశ్నలకి వాళ్ళందరూ కూలంకషంగా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. ఈ విద్యార్థులిద్దరు కూడా మా పాఠశాలకి మంచి ఒక అసెట్ ఇద్దరు. వీళ్ళు ఇంకా మంచి ప్రాజెక్టులు చేసి రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు వెలుగులోకి రావాలని, మరియు వీరికి మంచి భవిష్యత్తు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు, ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రతిభావంతులు వస్తారని విద్యార్థులంటున్నారు.